ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని మహిమ సింహాసనమును స్వతంత్రించుకునేటువంటి స్వతంత్రత తండ్రి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా పాటతో పావన స్తుతులందుదురు పట్టు పాటతో. సరే, మంచిది. అందరికీ మరణాత. వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఉన్నటువంటి 2వ మాటను చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు. చాలు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని పిల్లరా, చదవబడినటువంటి వాక్య భాగములో నాటి కాలములో ఉన్నటువంటి దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రింప చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి సర్వమానవాళి విషయములో కూడా ప్రాముఖ్యముగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి విషయములో దేవుడు ఈ అమూల్యమైనటువంటి ఉద్దేశమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఏమి ఉద్దేశము అని మనం ఆలోచన చేస్తే, స్వతంత్రాన్ని సంపాదించుకోవాలి. స్వతంత్రం అంటే మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రించుకునేటువంటి స్వతంత్రం. వాస్తవానికి దేవుడు మానవులకు ఆది మానవునికి ఆదిలో స్వతంత్రం ఇవ్వటములో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రించుకొనుట కొరకు దేవుడు స్వతంత్రాన్ని అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కానీ మానవులైనటువంటి వారు దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి స్వతంత్రమును పోగొట్టుకునేటువంటి కారణము, స్నేహితులరా, ఆ మహిమ కలిగినటువంటి సింహాసనమును సంపాదించుకోలేకపోతున్నటువంటి వారుగా ఉన్నారు గనుక మానవులు ఏమి సంపాదించుకున్నప్పటికీ కూడా స్వతంత్రులుగా నిలబడలేకపోతా ఉన్నారు. మహిమ కలిగినటువంటి ఆ సింహాసనమును స్వతంత్రించుకున్నటువంటి వారు మాత్రమే పరిపూర్ణముగా స్వతంత్రమును కలిగినటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉన్నారు. క్లియరా? అనేకమైనటువంటి బానిసత్వములను అపవాది మన ముందు పెట్టి అనేకమైనటువంటి వాటిని చూపించి ఆ బానిసత్వములోనికి అపవాది నడిపించుకొని వెళ్ళి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రించుకునేటువంటి భాగ్యమును పోగొడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఈ మహిమ కలిగినటువంటి సింహాసనము అంటే సంపూర్ణ స్వతంత్రతను నిరంతరము కలిగి ఉండేటువంటి సింహాసనము. సింహాసనములో ఉన్న మహిమ ఏమిటి? మహిమ కలిగినటువంటి ఆ సింహాసనములో ఉన్నటువంటి మహిమ ఏమిటి అంటే సంపూర్ణ స్వతంత్రత కలిగినటువంటి స్థితి. ఎవరైతే ఆ సింహాసనాసీనులుగా ఉన్నటువంటి వారుగా ఉంటారో వారు
సంపూర్ణమైనటువంటి స్వతంత్రతను కలిగినటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉంటారు. కనుక ఈ స్వతంత్రతను మానవుడు లేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఏవేవి మానవుణ్ణి స్వతంత్రునిగా ఉండనివ్వవో వాటిని మానవుడు స్వతంత్రించుకుంటూ ఉన్నారు గాని, మానవుని పరిపూర్ణముగా స్వతంత్రులుగా నిలబెట్టేటువంటి వాటిని మానవుడు స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఏదెనులో ఉన్నటువంటి ఆ తినవద్దన్నటువంటి ఆ చెట్టు దగ్గరకు, ఆ ఫలము దగ్గరకు అవ్వమ్మ గారు వెళ్ళిందో, మానవుని యొక్క జ్ఞానము మీద అపవాది ముసుగు వేశాడు గనుక, ఏది స్వతంత్రం ఇచ్చేటువంటిదో, ఏది స్వతంత్రాన్ని పోగొట్టేటువంటిదో గ్రహించలేని బలహీనతలోనికి మానవుడు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక మానవులు స్వతంత్రులము కావాలి అనేటువంటి ఉద్దేశముతో బానిసలను చేసేటువంటి వాటిని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బాగా వినండి. నిన్నటి దినమందు ఒక ఆ వేదాంతి మాట్లాడుతూ మరి ఉన్నటువంటి మాటలు మీకు గ్రూప్ లో కూడా పెట్టాను. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ, పిల్లరా, మనిషి వెంట డబ్బు పరిగెత్తాలి, డబ్బు వెంట మనిషి పరిగెడుతూ ఉన్నాడు. డబ్బు వెంట ఎప్పుడైతే మనిషి పరిగెడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడో, కనీసం డబ్బు ద్వారా అందుకోవలసినటువంటి సుఖాన్ని కూడా మానవుడు పొందుకోలేకపోతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మానవులకు అనుగ్రహించినటువంటివి సమస్తము కూడా ఎందుకు అని అంటే, మానవుడు స్వేచ్ఛగాను స్వతంత్రముగాను జీవించుట కొరకు, సంతోషముగా తన యాత్రను వెళ్ళబుచ్చుట కొరకు ఈ సమస్తమును కూడా ఏంటవి? దేవుడు కలుగజేసినటువంటి బాంధవ్యాలనైనా, బంధుమిత్రులైనా, అలాగున్నే కలుగజేసినటువంటి సకల సంపదలైనప్పటికీ కూడా ఆ కలుగు చేయటంలో ఉద్దేశం అది. కానీ ఎప్పుడైతే మానవులైనటువంటి వారు అవి ఇచ్చేటువంటి వాటిని స్వతంత్రించుకొనక వాటిని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో, వాటి కొరకు మానవుడు బానిసగా మారిపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇది గ్రహించవలసినటువంటి సత్యం అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. మాటకి పై మాట అంటాం ఏమని? డబ్బు సంపాదిస్తా, మనం డబ్బును సంపాదిస్తున్నామా అని అంటాం. సంగతి చెప్పనా మీకు పిల్లరా, మనం అనుకుంటున్నాం డబ్బును మనం సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ డబ్బే సంపాదిస్తా ఉంది. ఏంటది? అర్థమవుతుందండి? ఆ స్థానంలో ఇంకా దేన్నైనా పెట్టండి. ఎందుకని అంటే, దాని కొరకు మన సమయాన్ని వెచ్చిస్తున్నాం కానీ దాన్ని మనం వాడుకోలేకపోతున్నాం. ఏదైనా సరే, డబ్బు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వస్తు వాహనాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అర్థమవుతుందండి? కాబట్టి ఎందుకని అంటే, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి స్వతంత్రమును మానవుడు వాటి కొరకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవటాన్ని బట్టి. కాబట్టి స్నేహితులారా, సంగతి ఏమిటి అంటే, అందుకే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆ మహిమ కలిగినటువంటి సింహాసనమును మనము స్వతంత్రించుకోవాలి. కనుక ఆ మహిమ కలిగినటువంటి సింహాసనమును ఎప్పుడైతే స్వతంత్రించుకున్నటువంటి వారముగా ఉంటామో, యుగయుగాలు కూడా స్వతంత్రులుగా, స్వేచ్ఛగా ఉండేటువంటి వారముగా ఉంటాం. మానవుడు స్వతంత్రుడు కాకపోతే పర్యాయ పదం ఏంటి చెప్పండి? దేనికో ఒకదానికి బానిసగా ఉండేటువంటి పరిస్థితి అనే సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఇలారా, ఈ మహిమ కలిగినటువంటి సింహాసనం మీదకి మానవుడు ఎలాగు చేరవచ్చు అనేటువంటి సంగతిని మానవునికి తెలియచేయటానికి దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చి, మానవుడుగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పూర్తి చేయండి. మహిమ సింహాసనం మీదకి ఇదిగో ఇలాగ వెళ్ళవచ్చు, ఈ లోకములో మానవులుగా మీరు ఇలాగూ జీవిస్తే
ఆ మహిమ సింహాసనానికి మీరు ఇలాగూ వెళ్ళవచ్చు అనేటువంటి సంగతిని చాలా సులువుగాను తేటగాను అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన నడిచి చూపించినటువంటి వారుగా ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి దేవదేవుడు, ఆయనే దేవనరుడు అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆయన యొక్క అడుగు జాడల్లో నడవగలిగితే ఏవేవి జయించాలో వాటిని జయించినటువంటి వారముగా ఉండి తండ్రి సిద్ధపరిచినటువంటి మహిమ సింహాసనం మీదకి చేరుకునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉంటామని మీ గమనానికి తీసుకుని వస్తూ ఉన్నటువంటి వాడనుగా ఉన్నాను. అందుకే ఆ సింహాసనము ఎవరికి అని దేవుడు తెలియచేస్తా ఉన్నారు. ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. జయించిన వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనమందు కూర్చోండనిత్తును. బాగా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. మానవుడు చాలా వాటిని జయిస్తూ ఉన్నాడు గాని తండ్రి సింహాసనం మీద కూర్చుండేటువంటి స్థితిలోనికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని సంపాదించలేకపోతున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఏవేవి మనము జయించుట ద్వారా మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రించుకునేటువంటి అనుభవంలోనికి వస్తాం అనేటువంటి సంగతిని మీ గమనానికి తీసుకొని రావటానికి నేటి దిన నా ధ్యానాంశం ఏమిటి అంటే, బెంచీల మీద నుండి, ఎక్కడి నుంచి? బెంచీల మీద నుండి కుర్చీ మీదకి వెళ్ళేటువంటి స్వతంత్రం. ఎందుకు ఈ మాట తీసుకున్నానంటే, అంచెలంచెలుగా నేర్చుకున్న వారు బెంచీల మీద కూర్చున్నారు అన్నారు తండ్రి గారు. ఎక్కడంట? భూలోకములో అంచెలంచెలుగా భక్తి నేర్చుకున్నటువంటి వారు పరలోకములో బెంచీల మీద కూర్చున్నారు. పరలోకములో ఎన్ని బెంచీలు ఉన్నాయి? ఏమండి? పరలోకములో ఎన్ని బెంచీలు ఉన్నాయి? 7 బెంచీలు ఉన్నాయి. అంటే 7 అంతస్తులు ఉన్నాయి. అర్థమవుతుందండి? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో, క్షమించండి, పరలోకములో కాదు కానీ పరలోకములో 3 భాగాలు ఉన్నాయి. పరలోకములోని నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో 7 అంతస్తులు ఉన్నాయి. పిల్లరా, ఈ 7 అంతస్తుల్లో చిట్ట చివరి అంతస్తు ఏమిటి అంటే సింహాసనపు అంతస్తు. అదే మనం చదువుకున్నటువంటి మాట. 7 అంతస్తుల్లో చిట్ట చివరి అంతస్తు. కనుక ఈ 6 స్థానాల్లో కూర్చున్నటువంటి వారేమో బెంచీల మీద కూర్చున్నటువంటి వారు బెంచీల మీద నుంచి కుర్చీ మీదకి వెళ్ళగలగాలి. నేను అడుగుతాను, బెంచీల మీద కూర్చున్నటువంటి వారు గొప్పవారా, కుర్చీ మీద కూర్చున్నటువంటి వారు గొప్పవారా? కనుక ఈ లోక సంబంధమైన కుర్చీ గురించి మాట్లాడట్లేదు కానీ దేవుని సింహాసనము మీద దేవునిని ఆనుకొని కూర్చున్నటువంటి వారు మరి గొప్పవారు అనేటువంటి సంగతిని మనం ఎరుగుదుము. కాబట్టి ఎందుకని వారు నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళినప్పటికీ కూడా ఏమండి, ఈ 6 వరుసల్లో ఉన్నటువంటి వారు బెంచీల మీద మాత్రమే కూర్చోవలసి వచ్చింది. వారి కొరకు సిద్ధపరచబడినటువంటి సింహాసనము ఎందుకు వారు స్వతంత్రించుకోలేకపోయారు అంటే, వారు అంతవరకు మాత్రమే జయించారు. ఎంతవరకు జయించారు? ఆ బెంచీ మీద కూర్చోనగలిగినటువంటి స్థాయి వరకు మాత్రమే వారు జయించినటువంటి వారుగా ఉన్నారు. ఎఫెస్సు అనేటువంటి ఆ బెంచ్ మీద, లేదు ఆ అంతస్తు మీద, ఆ వరుసలో ఎవరు కూర్చున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే ఏమండి నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణములోనికి వెళ్ళి కూడా, పూర్తి చేయండి, స్వర్ణ వరుసలోనికి వెళ్ళలేకపోయారో వాళ్ళు ఎఫెస్సు స్థానములో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. గ్రహించండి, బాగా గ్రహించటానికి ప్రయత్నం చేయండి. ఇట్లనా మరి ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు లౌదికీయ అంతస్తులోనికి ఈ క్రింద ఉన్నటువంటి
6 వరుసల్లో ఉన్నటువంటి వారు ఎందుకు చేరుకోలేకపోయారు అంటే వారు వారు ఆ అంతస్తుల్లోనే మిగిలిపోవటాన్ని బట్టి. ఏమండి? పెర్గమ, తుయితేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, ఏమండి? లౌదకియా, ఇలాగున ఈ 6 అంతస్తులను దాటి లౌదికే అంతస్తు అయినటువంటి 7వ అంతస్తులోనికి చేరుకునేటువంటి భాగ్యమే ఏ భాగ్యము చెప్పండి? సింహాసనములోని సంపూర్ణ ఏమండి స్వతంత్ర భాగ్యము అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి ఈ కాలములో ఈ 7 సంఘముల వరుసలో ఏ అంతస్తులో మనం ఉన్నామో ఆ అంతస్తులో మిగిలిపోవటానికి గల కారణం ఏంటి? ఇంకా దేన్ని జయిస్తే మనము ఆ మహిమ సింహాసనాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం అనేటువంటి విషయాన్ని క్లుప్తముగా ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఇంకో మాట చెప్తాను వినండి. భారతదేశానికి దేవుడు పరిపాలనా స్వతంత్రాన్ని అనుగ్రహించారు. ఈ స్వతంత్రం రావటానికి ఏం చేయాల్సి వచ్చింది? భారతీయులైనటువంటి వారు స్వతంత్రం ఇచ్చింది దేవుడైనప్పటికీ కూడా భారతీయులు ఏం చేయాల్సి వచ్చింది? ఏమండి? జయించాల్సి వచ్చింది. ఎవరిని? బ్రిటిష్ వారిని జయించాల్సి వచ్చింది. అర్థమవుతుందండి? అలాగున దేవుడు మానవులందరికీ కూడా మహిమ సింహాసనాన్ని ఇవ్వాలి అనుకున్నప్పటికీ కూడా పిల్లరా ఆ అంతస్తులోనికి చేరుకోవటానికి అవసరమైనటువంటి పిల్లరా యుద్ధమును గావించినటువంటి వారుగా ఉండి ఎవరైతే జయం పొందుతారో వారు మాత్రమే దానిని స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉన్నారు. ఈ స్వతంత్ర దినోత్సవ మాసమును దేవుడు మన ముందు ఎందుకు పెట్టారు అంటే పరిపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని మనం అందుకొని మహిమ సింహాసనాన్ని మనము సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని అందుకొనుట కొరకు అనే విషయాన్ని మీకు మళ్ళా జ్ఞాపకం చేసి ముందుకు వెళుతూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కనుక చదవండి ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకు ఈ ఎఫెస్సు బెంచి మీదనే పిల్లరా అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారు నిలబడాల్సి వచ్చింది? ఎందుకని వారు ఏమండి స్మరణ అంతస్తులోనికి వెళ్ళలేకపోయినటువంటి వారుగా ఉన్నారు? చదవండి. మొదట ఉండినటువంటి ప్రేమను నీవు వదిలితివి. చాలండి, బాగా వినండి. ఈ సంఘానికి ఏముందని చెప్పండి? మొదట ప్రేమ ఉన్నది. మరి అలాగని ఇప్పుడు ప్రేమ లేదా? ఉన్నది, కానీ మొదట ఉన్నంత లేదు. ఎంత లేదు? బాగా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. మొదట ఉన్నటువంటి ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి చెప్పాలి? ఏమండి? మహిమ సింహాసనాన్ని స్వతంత్రించుకునేంత వరకు కూడా ఆ ప్రేమ ఉండాలి. ఇది గ్రహించడానికి ప్రయత్నం చేయాలని ప్రభుపేట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏ ప్రేమ ప్రేమ ఎవరి మీద ఉండాలి? సరే, దైవజనులు ఏం రాశారు? 58వ పాట 28వ చరణములో నరుల మీద ప్రేమ క్రీస్తు వరుని మీద ప్రేమయున్న నరుల మీద క్రీస్తు వరుని మీద ప్రేమ ఉన్న పరలోకములో వరుడు ఉన్న పై తరగతిలోనే చేరుదువు ఏకాంత. పరలోకములో ఉన్నటువంటి పై తరగతి అంటే మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రించుకునేటువంటి తరగతిలోనికి చేరాలంటే ఏం చేయాలంట? నరుల మీద ప్రేమ ఉండాలి, క్రీస్తు వరుని మీద ప్రేమ ఉండాలి. అర్థమవుతుందండి? ఎందుకు ఈ 2 మాటలు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తాం దైవజనులు చెప్పారంటే రాకడ కాలములో నరులేమో శోధిస్తారు, వరుడేం చేస్తాడు? పరిశోధిస్తారు. ఏం చెప్పండి? అర్థమవుతుందండి? శోధిస్తూ ఉన్నటువంటి నరుల మీద ప్రేమ ఉండాలి,
పరిశోధిస్తూ ఉన్నటువంటి ఏమండి పూర్తి చేయండి. దేవుని మీద ప్రేమ ఎంత ఉండాలి? మొదట ఉన్నట్లుగా. మొదట అంటే ఎప్పుడు చెప్పాలి? నరులు శోధించక ముందు నరుల మీద ప్రేమ ఉన్నట్టు ఏమండి, అలాగే వరుడు పరిశోధించక ముందు చెప్పినానా, వరుడి మీద ఉన్నటువంటి ప్రేమ పరిశోధిస్తూ ఉన్నప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సంఘం యొక్క ఆరంభ స్థితి ఏంటి? చదవండి ఆ మాట కూడా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ఆ కష్టము నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అర్థమవుతుందండి? బాగా వినండి. కష్టములు ఆరంభము కాకముందు నుంచి కష్టకాలములో ప్రేమ కలిగి ఉంది, అలాగే సహనము కలిగి ఉంది. ఎంత సహనము? ఏమండి, కష్టములను సహించుకొనగలిగినటువంటి సహనము కలిగి ఉంది. ఎవరి విషయంలో చెప్పాలి? నరుల మీద సహనముంది, వరుని మీద సహనముంది. అర్థమవుతుందండి? కనుక ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏం చేసిందంటే ఈ సంఘము, అయ్యో కలిగినటువంటిదిగా ఉంది. కష్టమును సహనమును ఎరుగుదును అని తెలియచేస్తా ఉన్నారు. ఆరంభములో కలిగినటువంటిదిగా ఉన్నది. కానీ బాగా వినండి, ఒక సమయం వచ్చే వరకు ఏమైపోయిందంటే కష్టమును సహించవలసినటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రేమ తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంట? ఇసుక రేణు అంత. ఎంత? అర్థమవుతుందండి? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నటువంటి వారులారా, అత్తమామలను ప్రేమిస్తున్నటువంటి వారులారా, మీకు మాట చెప్తాను. మీ తల్లిదండ్రులు అత్తమామలైనటువంటి వారు, వారి ఆరోగ్యాలు బాగుండి, వాళ్ళ కాళ్ళు చేయి బాగుండి, వాళ్ళ పనిపాటలు వాళ్ళు చేసుకునేటప్పుడు ప్రేమించినంత ప్రేమ వాళ్ళకి డయాఫర్స్ వేయాల్సి వచ్చినప్పుడు, ఏంటంటే తెలుసుగా డయాఫర్స్ అంటే? వింటున్నారా బాగా మీరు? ఏమో నాకు తెలీదు. ఏమండి, 1, 2 శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలాగుంటది ప్రేమ? ఇప్పుడు చెప్పండి. అది అప్పుడు ఉండాలి ప్రేమ. అర్థమవుతుందండి? మీ తల్లిదండ్రులైనటువంటి వారు మీకు 1, 2 శుభ్రం చేసేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో పూర్తి చేయండి. మీరు వాళ్ళకి కూడా 1, 2 శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తే పూర్తి చేయండి. అంత ప్రేమిస్తే మొదట ఉన్నంత ప్రేమ ఉన్నట్లు లెక్క. మీ అత్తగారో, మీ మామగారో, లేకపోతే మీ తల్లో, మీ తండ్రో అన్నీ సమకూర్చి పెట్టినప్పుడు ఏమండి, ప్రేమించడం గొప్ప సంగతి ఏమీ కాదు. కష్టము పెరుగుతున్న కొద్దీ పూర్తి చేయండి, ప్రేమ పెరగాలి. ఎవరి మీద? నరుల మీద. అర్థమవుతుందండి? గ్రహించండి. ఒక మాట చెప్తాను. నరులు ఎంత శోధిస్తూ ఉన్నప్పటికీ కూడా వరుడేం చేశారు? ప్రేమించారు. తల్లి గర్భములో పిండ రూపముగా నిన్ను ఏర్పాటు చేయక ముందు నుండి కూడా నువ్వు ఆయన్ను సిలువ వేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు ఆయన. అవునా? అలాగున నరులను ప్రేమించేటువంటి స్థితిలో వరుడున్నారు గనుక ఆయన వరుడయ్యారు. ఎందుకు ఆయన వరుడయ్యారు? నేనెప్పుడు వధువునవుతాను చెప్పు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలుసా? ఏ ఏ సందర్భాల్లో ఎలా తప్పించాలో మన జ్ఞానానికి తెలియదు, దేవుని జ్ఞానానికి తెలుసు. జస్ట్ లో మిస్ అయిపోయాం, పోగొట్టుకున్నాం అనుకుంటాం కదా. దేవుడు చాలా జ్ఞానం కలిగిన వారు, అంత గొప్పగా తప్పిస్తారు. ఒక కార్యం మన జీవితములో ఆయన చెయ్యలేదు అంటే దాంట్లో ఏదో ఏముందో తెలుసా? ప్రమాదం ఉంది. మనకు తెలియదు, అది ఆయనకి తెలుసు. ఒక కార్యం మన విషయంలో చేశాడు అంటే దాని ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఇది మనం గుర్తుకోబెట్టుకోవాల్సినటువంటి సంగతి. ఏమండి, బాగా గ్రహించండి. ఎప్పుడు మనకు ఎంత కష్టం అవసరమో అంత కష్టం ఎందుకు రప్పిస్తాడంటే, ఇటు చూడండి, ఆయనకున్నటువంటి సహనం మనకు రావటానికి. ఎవరికున్నంత సహనం?
ఆయనకున్నటువంటి సహనం మనకొస్తే గాని ఏమండి, ఆయనకు తండ్రి మీద ఉన్నంత ప్రేమ మనకు ఆయన మీద ఉంటే కానీ, ఆయనకు నరుల మీద ఉన్నటువంటి ప్రేమ మనకు నరుల మీద ఉంటే కానీ మనం ఆయన పక్కన కూర్చోటానికి సరిపోం. ఇది అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి? ఏంటోనండి ఇట్ట అయిపోతుంది. మన జనకులు ఎప్పుడో చెప్పేశారు. ఏమని చెప్పారు? వాగ్దానములు చూడ చపచపగనుండు. ఏంటంట? వాగ్దానాలు చప్పచప్పగా కనబడేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వరుని మీద ప్రేమ తగ్గకూడదు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. అలాగే నరుల మీద ప్రేమ ఏమండి తగ్గకూడదు. కనుక నరులను వరుని పక్కన కూర్చుండబెట్టుట కొరకు నరులను ప్రేమించాలి. ఎందుకు తల్లి చెప్పు? కుర్చీలో కూర్చో. ఆ, ఎందుకు నరులను ప్రేమించాలి? నరులను తీసుకొని వెళ్ళి వరుని పక్కన కూర్చుండబెట్టుకోవడానికి ప్రేమించాలి. అర్థమవుతుందండి? స్నేహితులారా బాగా గమనించండి. ఓ చిన్న సాక్ష్యం చెప్తాను. పిల్లరా, చింతలపూడిలో ఒక సహోదరుడు విస్తారమైనటువంటి సృష్టి పూజలో ఉన్నాడు. ఏమండి, వాళ్ళ మిస్సెస్ గారికి గర్భసంచిలో క్యాన్సర్ వచ్చింది. చాలా హాస్పిటల్ తిరిగాడు, ఏం తగ్గట్లేదు. ఏమైంది? ఈ పరలోకములోనికి వెళ్ళి కూడా ఎఫెసు స్థానములోనే ఉండిపోవటానికి, లౌదకియా స్థానములోనికి వెళ్ళలేకపోవటానికి కలిగినటువంటి ఒకే చిన్న బలహీనత ఏమిటంటే, ఈ ఎఫెసు సంఘానికి మొదట ప్రేమ ఉంది గాని ఆ ప్రేమ ఎంతవరకు లేదు? కడవరకు లేదు. పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ అంటా ఉన్నారు. ఏమండి, అనేకుల ప్రేమ చల్లారిపోయేటువంటి దినాలు వస్తాయి అన్నారు. ఏంటండి? ప్రేమ అయిపోదంట, చల్లారిపోయే దినాలు వస్తాయి. దేన్ని బట్టి? నరుల నుంచి వచ్చేటువంటి శోధనను బట్టి, వరు నుంచి వచ్చేటువంటి పరిశోధనను బట్టి. బాగా వినండి. పరిశోధన ఎందుకు అంటే పరమదేవుని పక్కన కూర్చోబెట్టడానికి. అర్థమవుతుందండి? శోధన ఎందుకు అంటే, పూర్తి చేయండి, ఏలేటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి. శోధన సహించువాడు ధన్యుడు. అర్థమవుతండి? సహించిన వారమైతే ఏలుదుము. అర్థమవుతా ఉందండి? బాధ ఎందుకు? బహుమానం ఇవ్వటానికి. అకారణంగా దేవుడు ఏది రానివ్వడండి. అర్థమవుతుందండి? సాక్షాత్తు తన ప్రాణమే పెట్టినటువంటి దేవుడు, నిరంతరం మన కొరకు రక్తమోడుతూ ఉన్నటువంటి దేవుడు, అకారణముగా ఒక కష్టము గాని, ఒక శోధన గాని, ఏమండి ఒక కన్నీరు గాని మన యొక్క జీవితములోనికి రావటానికి ఎందుకు అనుమతిస్తూ ఉంటారంటారు? దాని కొరకు నీకు సిద్ధపరిచినటువంటి దానిని బట్టి నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచినటువంటి బహుమానము నీకు రావాలి గనుక. మర్యాదగా నెవడిచ్చును మహిమ అన్నారు మన జనకులు. అర్థమవుతుందండి? ఏంటోనండి ఈ పరిస్థితులు అంటే, ఈ పరిస్థితుల్లో నీవు ఎలా నిలబడతావో దాన్ని బట్టి చెప్పురా. నీకు సిద్ధపరిచినటువంటి బహుమానం నీకు ఇవ్వాలని, నాకు సిద్ధపరిచినటువంటి బహుమానం నాకు ఇవ్వాలని. ఇది గ్రహించటానికి తరా ప్రయత్నం చేయండి. దైవజన్య పుస్తకాలు బాగా చదవండి. సాతాను ఎదిరింపుల్లో, సాతాను శిరచ్ఛేదనములో దైవజనులు 7వ మాట ఏం రాశారు చెప్పండి? ఒకడే కుమారుడై ఉండగా ఆ బిడ్డను కూడా తీసుకున్నాడు, దేవుడు ఓర్వలేకపోయినాడు అంటే ఎట్లు స్తుతించగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను శిరస్సులోనిదే అని అన్నారు. అర్థమవుతుందండి? గుర్తు చేయండి అట్లా. ఇది ఆపారా? ఆ చింతలపూడిలో జరిగినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఒక సహోదరుడు దేవుణ్ణి ఎరగినటువంటి వారు, వాళ్ళ ఆవిడికి ఆ గర్భసంచిలో క్యాన్సర్ వచ్చింది. అప్పటికి ఆయన ఆ 7 రకాల దుస్తులతో ఆ ఆరాధన చేస్తారు కదా, ఆ దుస్తులతో చేసే స్థితిలో ఉన్నాడు ఆయన. సరే, దాని గురించి వివరంగా నేను చెప్పకూడదు కానీ, మరి మారుతి నగర్లో
ఒక పాస్టర్ గారి వాళ్ళ పాస్టరమ్మ గారు ఆ సంగతి తెలుసుకొని సంఘాన్ని తీసుకొని వచ్చి ఆ తల్లి కొరకు ఆ భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో ఉన్నటువంటి ఆ తల్లి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా ఉన్నారంట. సంఘం అంతా గండు మోర్లు పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నారంట. ఏమండి, ప్రార్థన చేస్తా ఉంటే ఈయన బయట కూర్చున్నాడు, లోపలికి వెళ్ళడానికి మనసు లేదు. అయ్య దేవుడు ఏంటి, మనం ఎందుకు వెళ్ళాలని. ఏమండి, కానీ పరిస్థితిని బట్టి ఇంట్లోకి రానిచ్చాడు. కుర్చీ మీద కూర్చుంటే నేను కూడా మా ఆవిడ కోసం ఇంత ఏడవలేదు, వీళ్ళేంటి ఇంత ఏడుస్తా ఉన్నారు, వీళ్ళ దేవుడు ఎంత గొప్పడు, అయితే వీళ్ళ దేవుని ప్రేమ ఇంకా ఎంత గొప్పదని చెప్పేసి దేవుని వెంబడించారంట. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? అది నరుల మీద ఉండవలసిన ప్రేమ. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అంటే ఇట్లరా ప్రభువు ఏమనుకున్నారు చెప్పండి? నిన్నెవరైనా ఏదైనా అంటే దైవజనులు పాటలు పాడుకోండి అమ్మా. ఏమండి, 72వ పాట కంటతా పట్టండి. అర్థమవుతుందండి? నన్నన్నట్టే అని నేను భావింతును అన్నారు. కనుక మనకేదైనా ఎదురైతే ఆయన ఎలాగైతే తనకొచ్చినట్లు భావిస్తారో, రెఫరెన్స్ చెబుతారా దీనికి అన్వయంగా? మనకేదైనా వస్తే ఆయన తనకొచ్చినట్లు భావించిన దానికి రెఫరెన్స్ కావాలి నాకు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. సంఘాన్ని హింసిస్తూ ఉండగా సౌలును గురించి పౌలు ఏమన్నా, ప్రభు ఏమన్నారు వచ్చి, నీవు హింసించుచున్నా యేసునో. అర్థమవుతుందండి? అంత ప్రేమ సంఘం మీద ఆయనకుంది. పూర్తి చేయండి. అంతే ప్రేమ నరుల మీద మనకుండాలి, వరుని మీద మనకుండాలి. నరుల మీద ప్రేమ ఉంటే ఇట్లరా ఏం చేస్తామో తెలుసా? నరులను ఆ స్థితిలో నుంచి, ఏమండి, దేవుని సింహాసనమును స్వతంత్రించుకోని స్థితిలో నుంచి తప్పించుట కొరకు వేదనతో ప్రయాసపడతాం వారి కొరకు. వరుని మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ఆయనను సిలువ వేస్తూ ఉన్నటువంటి వారిని ఆయనను సిలువకి వేయకుండా నిమిత్తము, ఏమండి, అర్థం కావట్లేదా? ఆయన సిలువ వేస్తున్నటువంటి వారిని పూర్తి చేయండి, ఆయనను సింహాసనం మీద కూర్చుండబెట్టే రీతిగా వాళ్ళని సిద్ధపరుస్తాం. ఎవరి నాన్న సింహాసనం మీద కూర్చోబెట్టేది? ఆయన సిలువ వేస్తున్న వారిని సింహాసనం మీద, వారే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టే రీతిగా సిద్ధపరుస్తాం. ఏమండి, వారైనా మనమైనా ఆయన్ని ఎప్పుడు సింహాసనం మీద కూర్చోబెడతాం? మనం ఆయన్ని సిలువ వేయకుండా ఉంటే సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు. వారు ఆయన్ని సిలువ వేయకుండా ఉంటే ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టినట్టు. అర్థమవుతుందండి? చాలాసార్లు చెప్పిన మాటలే మళ్ళీ జ్ఞాపకం చేయాల్సి వస్తా ఉంది. కాబట్టి పిల్లరా, ఎఫెసు సంఘం యొక్క స్థానములోనే మీరు నిలిచిపోవటానికి గల కారణం ఏమిటి? ఎందుకు, ఏమండి, ఆయన సింహాసనం మీద కూర్చునేటువంటి స్థితిలోనికి వెళ్ళలేకపోయారు, అక్కడికి వెళ్ళి కూడా అని అంటే పిల్లరా ఏం జరిగిపోయిందని చెప్పండి? మొదట ఉండినటువంటి ప్రేమ ఏమైపోయిందంట? వదిలిపెట్టేసింది. అలాగని ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టే కదా వెళ్ళింది. ప్రేమ ఉంది కాబట్టే కదా వెళ్ళింది పరలోకానికి, లేదా నూతన యెరూషలేముకి. ప్రేమ ఉంది గనుకనే వెళ్ళింది. కానీ మొదటున్నంత లేదు గనుక పూర్తి చేయండి, సింహాసనం మీద కూర్చునే అంత లేదు. ఏమండి, కొంచెం దూరంగా ఒక 6 అంతస్తులు వెనక్గా, ఏమండి, మన భాషలో చెప్తాను, 6 అడుగులు దూరంగా కూర్చోవలసినటువంటి పరిస్థితి. స్వతంత్రమేనా? కాదు సుమా. రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. స్నేహితులారా గమనించండి, బాగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఇట్లరా స్మరణలో ఉన్నటువంటి సంఘముని గురించి ప్రభు మాట్లాడుతూ, ఏమండి, నువ్వు ఒకటి జయించాలి అంటున్నాడు. ఏం జయించాలి? రెండవ మరణము వలన హాని వచ్చేటువంటి స్థితి. ఎందుకు ఈ మరణాలు ఎన్ని? 2 కదా. ఒకటి
వెరీ గుడ్. శరీర మరణము, రెండవది ఆత్మ మరణం. మరి వీరు ఆల్రెడీ వెళ్ళిపోయారుగా, మరి వీళ్ళకేంటి రెండవ మరణం? అమ్మా అమ్మా ఆత్మ ఎఫెసు స్మరణ స్థానంలో వరకే వెళ్ళగలిగారు కానీ లౌదకే స్థానంలోనికి వెళ్ళలేకపోయారు. అర్థమవుతుందండి? సింహాసనాన్ని స్వతంత్రించుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళలేకపోయారు. సింహాసనం దగ్గరికి వెళ్ళారు, ఘనతే. కానీ ఎంత కాదు, లౌదికీయ సంఘానికి ఉన్నంత ఘనత లేదు కదా. అది వాళ్లకు ఉన్నటువంటి మరణకరమైనటువంటి మరణం, అంటే వేదన కలిగించేటువంటి పరిస్థితి. అయ్యో వచ్చాం కదా, ఇంకొంచెం అక్కడ కూడా వెళ్ళుంటే ఎంత మంచిది. అవునా కాదు? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలారా ఇలాగున ఈ రెండవ మరణం నుంచి వచ్చేటువంటి హాని కారణాలు ఏంటంట? ఎందుకు రెండవ మరణం వస్తుందని రాయబడింది ప్రకటన గ్రంథం 21:8లో. ప్రకటన 21:8, ఒకటి పిరికివారు, రెండవది అవిశ్వాసులు. చదవండి త్వరగా. ఆ ఆ మూడవది అసహ్యులు, నాలుగవది నరహంతకులు, ఐదవది వ్యభిచారులు, మాంత్రికులు. ఆ కనుక అబద్ధికులు. అర్థమవుతుందండి? ఈ వీటిలో ఏమండి, ఏదో ఒక చిన్న బలహీనతలో ఆగిపోయినటువంటి పరిస్థితి. అర్థమవుతుందండి? అవన్నీ వివరిస్తే సమయం పరిగెట్టేది, కానీ మళ్ళీ ఒకసారి చదవండి. పిరికివారు అంటే ఎవరు? ఎవరికి వస్తుంది పిరికిదనం? పిరికిదనం ఎవరికి వస్తుందండి? ఏమండి? నాకేమి కొదువా నాదుడుండా అనేటువంటి స్థాయిలో లేకపోతే, మన ఎదుటిగా ఉన్నటువంటి ప్రభు వైపు మనం చూడలేకపోతే ఏమొస్తుందో తెలుసా? పిరికితనం వచ్చేస్తుంది. ఏమండి? పిరికితనం ఏం వెళ్ళిపోద్ది? వాటి మీద ఆధారపడి ఏం చేస్తుంది? బానిసత్వంలోని తీసుకొని వెళ్ళిపోద్ది. అదే సింహాసనాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యాన్ని పోగొడుతుంది. అవునా? తరువాత మరది అక్షరం తీసేస్తే లెక్కలు చాలా తేడా వస్తాయి. అవిశ్వాసులు. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే దైవజనులు అన్నారు, ఆకాశం అగ్గైపోతున్నా, భూమి బుగ్గైపోతున్నా ఈ విశ్వాసము చెక్కు చెదరకూడదు. అవిశ్వాసం. అర్థమవుతుందండి? స్నేహితులారా బాగా గమనించండి. అవిశ్వాసము ఏం చేసిందో తెలుసా? 4 అంతస్తులు వెనక్కి లాక్కొచ్చింది వీళ్ళకి. అంటే అంత మాత్రం అవిశ్వాసం అని పరిపూర్ణ అవిశ్వాసం కాదు, కానీ ఏదో ఒక సందర్భంలో, ఒక రెప్పపాటు సమయంలో ఒక నూలు ఎంత మరి అంతే. అన్నిటికీ లెక్కలు ఉంటాయి. మన బైనాక్లస్ కి, మన మైక్రో స్కోపులకి అందనంతా స్కానర్ అయింది. అర్థమవుతుందండి? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్లారా మరి ఒకటిగా మనం చూస్తున్నప్పుడు అసహ్యులంటే ఎవరండి? అయ్యో, బైబిల్ చాలా వివరంగా చెప్పింది. ఇట్లారా కుక్క తన వాంతికి తిరుగునట్లు. దేవుని దగ్గరికి వచ్చి కూడా ఏమండి, మళ్ళీ లోకాచారాలు పాటించేటువంటి వారు అసహ్యులు. అవునా కాదా? మంచి రోజు చెప్పండి, అది చేయండి, ఇది చేయండి. ఏంటండి ఇది? అసహ్యులు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి మీరు. అయ్యో, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి స్థితి ఏదైనా కానీ ఏం చెప్పండి? అసహ్యమైనటువంటిదే. అసహ్యులు అనగా వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అటువంటి ఆలోచన కలిగి ఉండటమే ఏంటంట? అపవాది దేవుని సింహాసనం మీద కూర్చున్నాడా, కూర్చోవాలనుకున్నాడా? అనుకున్నాడంతే తేడా వచ్చేసింది. చదువుతారుగా మీరు, ఏమంటే తేజ నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎట్లు పడితివి? హెచ్చించుకొందును, ఆయన సింహాసనం కంటే ఎక్కువగా హెచ్చించుకొందును అని అనుకొంటివి గనుక పాతాళం మట్టికి పడద్రోయబడితివి. అమ్మో, అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులారా గమనించండి. ఇలాగున ఈ
అసహ్యమైనటువంటి వాటి విషయములో ఆశ కలిగి ఉండేటువంటి స్థితి. అర్థమవుతుందండి? కనుక ఇంకొక అడుగు చదవండి త్వరగా. నరహంతకులు అంటే ఎవరో? ఏమండి? మనిషిని మనిషి చంపేవాళ్ళు. కానీ నరహంతకులు అనేటువంటి మాటకు దైవజనులు చాలా వివరం ఇచ్చారు. మీకు అవకాశం ఉంటే విలియం ఆ మార్టిన్ లూథర్ గారు రాసినటువంటి చిన్న ప్రశ్నోత్తరి అనే పుస్తకం చదవండి. ఇంత పెద్ద పుస్తకం 10 ఆజ్ఞల యొక్క వివరం అంతా రాశారు. అంత మేము చదవలేమంటే మన జనకులు రాసినటువంటి ఉపవాస ప్రార్థన ప్రకరణం చదవండి. ఉపవాస ప్రార్థన దీక్ష చదవండి. ప్రార్థన మెట్లలో ఒప్పుదల క్రమం చదవండి. అందులో వివరం ఉంటది. ఏంటో తెలుసా? నరహత్య అంటే అర్థం ఏంటో తెలుసా? తగిన దానికంటే తక్కువ తినటం పాపం, తగిన దానికంటే ఎక్కువ తినటం కూడా నరహత్య పాపంతో సమానం. అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించటం ఏ స్థితిలో తీసుకొని వెళ్ళిపోద్ది? అయ్యో, ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోద్ది. సుఖాన్నైనా, ధనాన్నైనా, దేన్నైనా సరే. అవునా కాదా? నీకు రోజుకు 1000 రూపాయలు కావాలి. నువ్వు 10,000 రూపాయలు సంపాదించడానికి 8 గంటలు పనిచేయాల్సినటువంటి వాడు 16 గంటలు పనిచేస్తే ఆరోగ్యం ఏమైపోయా, ఆయుష్కాలం ఏమైపోయా? మన ఆయుష్కాలాన్ని మనం తగ్గించుకోవటమే నరహత్య. ఏంటది? మన ఆయుష్కాలాన్ని మనం తగ్గించుకోవటమే నరహత్య పాపంతో సమానం. బాగా గమనించండి. అందుకే ముందు చెప్పినటువంటి మాట, డబ్బు మనం ఎంత పనికెత్తం కాదు, డబ్బు ఎంత మనం పరిగెట్టేటువంటి స్థితి ఏం చేస్తుందంటే ఆయుష్కాలాన్ని తగ్గించేస్తుంది వాళ్ళు. ఏమండి? చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మరొక అడుగు ముందుకు వేస్తే ఏమండి, వ్యభిచారులు అంటే ఎవరో తెలుసు కదా. శరీర సంబంధమైనటువంటి వ్యభిచారం ఒకటైతే, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. కనుక అంటే దేవునిని బట్టి సంతోషించేటువంటి స్థితిని విడిచిపెట్టి దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి సంతోషించేటువంటి స్థితి దేనికి సాదృశ్యం అంటే అంతే. కనుక స్నేహితులారా, గమనించడానికి ప్రయత్నం చేయండి. ఏమండి? మాంత్రికులు అంటే దైవశక్తిని కలిగి ఉండి, ఏమండి, దైవశక్తిని బట్టి లోకాన్ని ప్రేమించి లోకానికి సహాయం చేయవలసినటువంటి వారు, ఏమండి, అపవాది శక్తులను సంపాదించుకొని మరొకరికి హాని చేసేటువంటి వారు మాంత్రికులైనటువంటి వారు. ఇట్లరా, ఇది ప్రమాదకరమైనటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలాగున ఈ రెండవ మరణమును జయించేటువంటి స్థితిలోనికి ఇట్లరా రాగలిగినటువంటి అనుభవాన్ని సంపాదించాలి. మరి ఒకటిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14-17 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14-17 వచనాలు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అయినను అంటే పైన ఏమన్నాయి చెప్పండి? ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. ఏంటో చెప్పండి. 13వ వచనం చదవండి ఒకసారి. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అంత సాక్ష్యం ఉందండి. ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది చెప్పండి? తప్పు మోపేటువంటి ఏమండి పరిస్థితి ఒకటి ఉన్నదంట. ఏంటంటది? అవేవనగా తినునట్లును, బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పినటువంటి బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇది చూడండి, ఏం చేశాడంట బిలాము? ఇశ్రాయేలీలను శపించలేకపోయాడు కాబట్టి ఇదిగో ఇలాగ వాళ్ళకి ఉరియొడ్డు అని బాలాకు నేర్పాడు. ఇది చూడండి సంఘం. ఆ పరిస్థితి ఏమిటి అంటే, మనం తప్పు చేయం కానీ పలానోడిని ఇట్లా కొట్టరా అని చెప్పడం, పలానోడికి ఇట్లా హాని చెయ్యని సలహా ఇవ్వటం. ఇటు చూడండి, బాగా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. 17వ వచనం చదవండి. 2:17. రైట్, చాలు. కాబట్టి స్నేహితులారా, బాగా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇట్లరా, ఎందుకని తుయతైరా అంతస్తులోనే వీళ్ళు మిగిలిపోయినటువంటి వారుగా ఉన్నారు.
ఎందుకంటే వాళ్ళు తుయితైర అంతస్తును దాటలేకపోవటానికి కొన్ని వాళ్ళు జయించలేకపోయారు. వీళ్ళందరూ కూడా ఈ అంతస్తులోనే ఉండిపోవటానికి, బెంచీల మీదనే ఉండటానికి గల కారణం ఏంటి? ఎందుకు సింహాసనం మీదకి చేరలేకపోయారు అని అంటే, వీళ్ళు ఏం చేయలేకపోయారంట. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, అదేమనగా రైట్, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నటువంటి యెజెబెలు స్త్రీని ఉండనిచ్చున్నావు. జరత్వము చేయుటకును, రైట్, వాటిని తినుటకును, బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు మోసపరుచుచున్నది. చాలు, అర్థమవుతుందండి. ఉండనివ్వకూడనటువంటి వాడిని ఉండనివ్వటము అనేటువంటి స్థితిని ఏం చేయలేకపోయారంటే వీళ్ళు జయించలేకపోయారు. ఏంటండి? ఉండనివ్వకూడనటువంటి వారిని, అంటే ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉండకూడదో వారితో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉండటం ఏం చేసింది? వారికి తప్పైపోయింది. ఎందుకో తెలుసా? ఇటు చూడండి, 10 సార్లు తప్పును ఒప్పుగా బోధిస్తే 11వసారి తప్పు ఎలా వినపడద్దండి? ఒప్పులాగా అర్థమయ్యే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త సుమా. అందుకే దైవజనులు అన్నారు, మెలకుగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. అర్థమవుతుందండి. కనుక స్నేహితులారా బాగా గమనించండి. చాలా మెలకు అవసరం ఈ రాకడ కాలంలో మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఎవరిని మనతో ఉండనియ్యాలో వారిని మనతో ఉండవాలి. ఎవరిని మనతో ఉండనివ్వకూడదు, వారితో మనం ఉన్నప్పటికీ కూడా లేనట్టుగా ఉండగలగాలి. ఎలాగంట? వారితో మనము లేనట్టుగా ఉన్నటువంటి స్థితిలో గడపకపోతే మనల్ని లేకుండా చేస్తారు. ఎక్కడ లేకుండా చేస్తారు? ఎక్కడ లేకుండా చేస్తారు? సింహాసనం మీద లేకుండా చేస్తారు. అది పరలోకం దేవుందండి. దేవుడి దయ వల్ల ఎట్టగొట్ట లాక్కుపోతారు అందరికి ఆ సమయానికి మారు మనసు ఇచ్చి దేవుడు. అవునా కాదండి? కానీ సింహాసన భాగ్యం పోద్ది కదా. అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి. ముప్పై వచనం గురించి చూడండి. 7వ అధ్యాయం 29వ వచనం, సహోదరులారా నేను మీతో చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కాదన్నట్టును, ఏమండి, లోకమును అనుభవించు వారు అమితముగా అనుభవించకుండానట్టును అనుభవింపనట్టును ఉండవలెనో. ఎలయనగా అర్థమవుతుందండి. ఎందుకని ఇట్లా ఉండకపోతే ఏం జరుగుద్దంట? 32వ వచనం చదవండి. మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు ఏం చేస్తున్నాడంట? అది అది చదవండి. చదవుదాట్లా. పెండ్లైన వాడు భార్యని ఎలాగో సంతోష పెట్టాలని వాటి విషయం గురించి చింతిస్తా ఉన్నాడు. అర్థమవుతుందండి. పెండ్లి కానివాడు స్త్రీయు కన్యకయు తాను శరీరమందు ఆత్మనందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతితురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరివడ్డవల్లని చెప్పట్లేదు కానీ ఇట్లాగున మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనలై పూర్తి చేయండి ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్తున్నాను. ఇక ఆ అధ్యాయం అంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి, అర్థమవుతుందండి. కాబట్టి స్నేహితులారా గమనించండి. సంగతిలోనికి వస్తే ఇట్లరా ఉండనివ్వనటువంటి వాటిని రైట్ మరి ఒకటిగా మనం చూస్తే ఉండనివ్వనటువంటి స్థితిలోనికి రాగలగాలి. 5వదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే వస్త్రములను ఏమండి ఇట్లరా అపవిత్రపరుచుకునేటువంటి స్థితిని జయించాలి. అంటే అపవిత్రపరుచుకునే వారముగా ఉండాలి. వస్త్రము దేనికి సాదృశ్యము?
సాక్ష్యమునకు సాదృశ్యము. అర్థమవుతుందండి? కనుక వస్త్రం ఏం చేస్తుంది చెప్పండి? లోకానికి కనబడుతుంది. కనుక మన సాక్ష్యము లోకము ఎదుట ఎలాగుండాలి చెప్పండి? కనబరుచుకునేటువంటి వారముగా ఉండాలి గాని ఏ విషయములోనూ కూడా సాక్ష్యాన్ని పోగొట్టుకోవటానికి వీల్లేదు. రైట్? తన సాక్ష్యాన్ని ఒకవేళ పోగొట్టుకుంటే పిల్లరా ఆ జయించని స్థితిలోనికి వెళ్ళి పిల్లరా ఈ అంతస్తును దాటలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళేటువంటి వారముగా ఉంటామని మీ గమనానికి తీసుకొని వస్తున్నటువంటి వాడనగా ఉన్నాను. మరి ఒకటిగా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో ఉన్నటువంటి సంగతి అమ్మా 3:11. రైట్. ఆ చూసారా ఈ సంఘం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది పిల్లరా? ఫిలదెల్ఫియా సంఘం ఇంచుమించుగా లౌదిక దగ్గరలోనికి వెళ్ళిపోయింది కానీ ఒక్క స్టెప్ లో మిస్ అయిపోయింది. ఏంటంట? ఒక్క మైనస్ మార్కులు ఉంటాయా నీటిలో? అదండి అది అర్థమవుతుందండి. ప్లస్ మార్కులు ఉంటే సరిపోదు, మైనస్ మార్కులు ఉండకూడదు. అర్థమవుతుందండి. కాబట్టి ఎవడును నీ కిరీటమును అపహరించకుండా జాగ్రత్తగా పట్టుకొనుము. ఈ సంఘానికి ఉన్నటువంటి కిరీటాలు ఏంటి? చదవండి 8వ వచనం. నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇది పెద్ద కిరీటం. అర్థమవుతుందండి. శక్తి కొంచెముగా ఉన్నప్పటికీ కూడా వాక్యమును గైకొని వాక్యము ఎరగను అనేటువంటి స్థితిలోనికి రాకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నది కనుక ఆ కిరీటాన్ని పోగొట్టుకోకుండా చూసుకో అని అంటున్నారు. కనుక స్నేహితులను గమనించండి. 9వ వచనం మనం చూస్తే యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేస్తారు. ఇది ఒక కిరీటం. ఇదిగో నేను నిన్ను ప్రేమించి నీవు తెలుసుకున్నట్లు చేసేదను. కనుక ఈ స్థితులన్నిటినీ కూడా కాపాడుకునేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నామని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఇలా కలిగినటువంటి కిరీటమును ఏమండి పోగొట్టుకొనటువంటి స్థితిలో ఉన్నటువంటి అనుభవములోనికి రావాలి సింహాసనం స్వతంత్రించుకోవడం కొరకు. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవగలిగితే నేను తలుపు యొద్ద నించుండి తట్టుచున్నాను. చదవండి. నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. రైట్. దేవుని స్వరము వినేటువంటి అనుభవములోనికి రావాలి. గుర్తు చేయండి, దేవునికి తలుపు తీసినటువంటి అనుభవంలోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ సంఘాలన్నీ మిగిలిన సంఘాలకి ఏమి జయించలేకపోయినాయి చెప్పండి? అన్నీ ఉన్నాయి కానీ స్వరము వినేటువంటి అనుభవము లేదు. ఏమండి? ప్రభువుకు తలుపు తీసేటువంటి అనుభవము లేదు. కనుక ఏం పోగొట్టుకున్నాయి? సింహాసన భాగ్యాన్ని పోగొట్టుకున్నాయి, సహపంక్తి భాగ్యాన్ని పోగొట్టుకున్నాయి, సుభోజన భాగ్యాన్ని పోగొట్టుకున్నాయి. అర్థమవుతుందండి. కాబట్టి ఈ 7 అనుభవాలు సంపాదించుకున్న వారమైతే ఏం చేయగలుగుతాం? మహిమ కలిగినటువంటి సింహాసనమును స్వతంత్రించుకునేటువంటి వారముగా ఉంటాం. అప్పుడు సంపూర్ణ స్వతంత్రులుగా ఉండగలిగేటువంటి ధన్యతను అందుకుంటాము. గనుక అతి గొప్ప ధన్యత ఈ స్వతంత్ర దినోత్సవ మాసము ద్వారా మనము మరి అందుకొనగలిగినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.